అంతే అలా అన్ని ఆపదించాం. సార్ ముందు రండి సార్ 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 ముందు రండి. ఓం ధ్రువంతే రాజావరుణో సార్ ముందు రండి సార్ తెల్ల కనపడలేదు. ఈరోజు శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసంలో అమ్మవారికి సమర్పించుకోవడం జరిగింది. ఎంతో పవిత్రమైన ఈ కార్యక్రమంలో చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మన రాష్ట్ర ప్రజల మీద, జిల్లా ప్రజల మీద, అందరి మీద కూడా ఆ కామాక్షమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే మన కూటమి నేతలైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారి మీద, అందరి మీద కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఈరోజు మనం ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు. 20 ఏళ్లుగా సరైన వసతులు లేక ఆలయ పరిపాలన పరంగా అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అటువంటి ఈ సమస్యకు పరిష్కారంగా ఈరోజు కరెంట్ ఇది కూడా చాలా ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు దాతలు యుఎస్ నుంచి మనోరమ అనే ఆమె నెల్లూరు వాస్తవ్యులే వాళ్ళు ఒక 5 లక్షలు, అలాగే రైస్ మిల్లర్ మల్లికార్జున్ గారు 10 లక్షలు కలిపి ఈరోజు మనం, అలాగే దేవస్థానం తరఫున ఒక 5 లక్షలు, 20 లక్షలతో కంప్లీట్గా దేవస్థానం అంతా సోలార్ మనము పెట్టించడం జరిగింది. దానికి సహకరించిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే దాతలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఎంతో ఇష్టంగా చేసిన మన చైర్మన్ గారికి, ఈఓ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఒక్కటే కాదు, బోర్డు మెంబర్లు అందరూ దీంట్లో ఈ టెంపుల్లో ఏం జరిగినా అన్నిటికీ సహకరించి దేవస్థానాన్ని ఇంకా ఎంతో, ఆల్రెడీ మనం చేసేది ఏం లేదు, అంతా అమ్మవారే ఆమె చేసుకుంటారు. కానీ దానికి సహకరిస్తున్న ఈ బోర్డు మెంబర్లు కానీ, బోర్డుకి కానీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు దేవస్థానంలో 16 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది.